విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం సైదా బేగం ను విజయవాడ తరలించి పోలీసులు విచారిస్తున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో సైదా బేగం కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్ ఉగ్ర సంస్థలను ఏర్పాటు చేశారు. ఇన్స్టా వేదికగా 12 మంది ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసి హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు స్కెచ్ వేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా 12 మంది టెర్రరిస్టులు జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో గత జూన్ లో 3 టెర్రరిస్టులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఉన్నారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, ఇంతకీ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? విజయవాడకు సంబంధించి కూడా టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు విచారణలో ఇస్తుపోయేటువంటి అంశాలను ప్రధానంగా పోలీసులు సేకరిస్తున్నారు. గత ఏడాది జూన్ లో టెర్రర్ లింక్స్ కేసులో 3 అరెస్ట్ చేశారు. గుజరాత్ కు సంబంధించినటువంటి కేసులు. అప్పటి నుంచి పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డ 12 మంది గ్యాంగ్ సభ్యులు ఉగ్రవాద సంస్థలకు సంబంధించి దగ్గరయ్యేందుకు ఆయా భావజాలాన్ని బలంగా తీసుకెళ్లేందుకు కూడా అల్ మాలిక్ ఇస్లాం యూత్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్ నిన్న అరెస్ట్ అయిన ముగ్గురించి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రత్యేకించి కూడా 2 ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో మొత్తం 12 మంది ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. నిన్న 3 అరెస్ట్ కాగా మిగిలిన 9 మంది కోసం ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులు గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఐసీసీ అదేవిధంగా ఐఎస్ లాంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చేతులు కలిపి దగ్గర మొత్తం 12 మంది ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రత్యేకించి కూడా ఇటు నిన్న అరెస్ట్ అయిన 3 నిందితుల నుంచి సహకారం అందించినటువంటి బీహార్కు చెందినటువంటి షాద్మాన్ దిల్కష్ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. టెర్రర్ లింక్స్ కి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి విస్తరించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీతో సహా కార్యకలాపాలు సిద్ధం చేసేందుకు దేశవ్యాప్తంలో పలు ఉన్నతమైనటువంటి ప్రాంతాలు ఏవైతే వాటిని ఎజెండాగా ఎంచుకున్నారు. వీరంతా కూడా ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి జంజల్గూడ చెందినటువంటి సయ్యద్ బేగన్ కూడా అరెస్ట్ చేసినటువంటి తెలుస్తుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు ఫారిన్ హ్యాండ్లర్ అయినటువంటి అల్ హకీం ద్వారా సోహెల్ బేగ్, షరీఫ్, డానిష్ 3 తీవ్రవాద సంస్థలకు వైపు వెళ్లేందుకు సైదా బేగం వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆవిడను విచారిస్తున్నారు పోలీసులు కూడా. మరి దీనికి సంబంధించి మరి కాసేపులో కోర్టులో కూడా ఆవిడని ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనపడుతున్నట్టు తెలుస్తుంది. రాజ్ కుమార్, అయితే గతంలో చూసుకుంటే అనంతపూర్ దగ్గర కూడా కొంతమంది టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన్ని నెలల గ్యాప్ లోనే, అంటే ఒక 2-3 నెలల గ్యాప్ లోనే ఎక్కడ పడితే అక్కడ టెర్రరిస్టులని, ఉగ్ర మూకలని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ దీనికి అసలు మెయిన్ కారణమైన లింక్ ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీళ్ళందరూ అనేది మాత్రం కనుక్కోలేకపోతున్నారు. ఇంకా టైం పడుతుందని చెప్పుకోవచ్చా? ఇంకా ఎంతమంది టెర్రరిస్టులు ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు దీనిపై ఏమైనా సమాచారం ఇచ్చారా? చేసినటువంటి 3 మాత్రం వాళ్ళందరూ కూడా స్థానికులు అయినప్పటికీ కూడా వీరు ఉగ్రవాద భావజాలాన్ని అందరూ కూడా పునిగిపుచ్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని సంబంధించిన వీడియోల ద్వారా వీరు ఇన్స్పైర్ అయ్యి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తున్నారు. మరి వీరు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో కొన్ని నివాసాలను హెడ్ గా ఎంచుకుని వీరి యొక్క స్థావరాలను ఎంచుకుని అదేవిధంగా కొన్ని చోట్ల వీరు ఎంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నారో ప్రధానంగా దీన్ని అరికట్టాలనేటువంటి రీతిలోనే పోలీసులు ప్రధానమైనటువంటి ఒక విచారణ కూడా చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రధానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి పోలీసులు కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి విచారణ అయితే జరుగుతుంది. పూర్తి సమాచారం మరి తెలిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.